నిజంగా బొడ్డోని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అవి పాప స్కూల్ దగ్గరికి వెళ్ళారు. అవి పాపను తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాడు. అప్పుడే వాడు కొద్దిగా ఏడుస్తున్నాడు. ఇలా కాళ్ళ మీద పెట్టుకుని ఊపుతూ ఉండు అని చెప్పాడు అవి నాకు. తర్వాత వాడైనా గుక్క పెట్టేశాడు. ఇంకా బాగా గుక్క పెట్టేశాడు. ఇంకా కరెక్ట్గా 3:30కి అవి స్కూల్ దగ్గర పాపని తీసుకొస్తున్న టైంలోనే వీడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. పొద్దున పూట పాపని స్కూల్లో దింపేటప్పుడు మంచిగానే ఉంటాడు. మళ్ళా 11 o'clock 11:30 ఆ టైంలో లంచ్కి బాక్స్ ఇస్తాడు. బట్ ఈవినింగ్ పాపని స్కూల్ నుంచి తెచ్చేటప్పుడు లేదా ఈవినింగ్ పిలిచారు కదా బయటకు వెళ్ళినప్పుడు లేనప్పుడు బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. బాబు అట్లా ఏడ్చినప్పుడు నేను ట్రై చేస్తున్నాను అన్ని రకాలుగా. పాలిస్తే తీసుకోవట్లేదు, పాలిస్తే ఇంకా ఏడుస్తున్నాడు, పాలు ఇవ్వడానికని ఇలా పెడితే ఇంకా ఏడుస్తున్నాడు. డైపర్ చూస్తున్నాను హగ్గి, తర్వాత ఒళ్ళో పెట్టుకుని ఊపుతున్నాను, కాళ్ళ మీద పెట్టుకుని ఎత్తుకుని తిప్పుతున్నా, ఏదైనా కానీ లేదు. ఇంకోటి కుక్క ఎక్కువ పెట్టేస్తున్నాడు, అసలు ఆపట్లేదు. కొద్దిగా అవి దగ్గర ఉంటే అవి కూడా కాళ్ళ మీద పెట్టుకుని ఊపితే కొద్దిగా నార్మల్ అవుతున్నాడు. బట్ నా దగ్గర అసలు అవ్వట్లేదు. డాక్టర్స్ చెప్తారు కదా, న్యూ బార్న్ పుట్టిన బిడ్డకి అన్ని అవసరాలు తల్లితోనే తీరుతాయి, తల్లిలోనే ఉంటాయని. దాన్ని అయితే నేను 100% కాదంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ బుడ్డోడు 9 months నా పొట్టలో ఉన్నాడు. ఇప్పుడు బయట వచ్చాడు. వాడికి నేను చెప్తున్నారే నేను మమ్మీనిరా, నేను బాబు మమ్మీ నన్ను ఇలా గుండెలకు హత్తుకున్నా, నేను దగ్గర తీసుకున్నా. వాడు అసలు ఏమాత్రం అసలు నా మాటలకి కానీ నా టచ్కి కానీ దేనికి వాడు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఏడు పాపట్లేదు. కానీ వాళ్ళ డాడీ ఎత్తుకుంటే వాళ్ళ డాడీ మాటలకి వాడు గమ్మునుంటున్నాడు. సో ఈరోజు ఏమైందంటే, చాలాసార్లు ఇలానే జరుగుతుంది. ఈరోజు ఏమైందంటే అసలు నిజంగా దేవుడు ఎందుకు ఇంత నాకు బాధ ఏమైందంటే, సరే నువ్వు వెళ్ళి తీసుకొస్తావా టెడ్డీని స్కూల్ దగ్గర నుంచి అని అడిగాడు. అందరూ ఉంటారు కదా అంటే నాకు కొద్దిగా ఐ ఫీల్ షై పర్సన్ బయట అందరి మధ్యలో. అందరూ ఉంటారు, చూస్తారు కదా, ఎందుకంటే అందరు పేరెంట్స్ అప్పుడే వస్తారు కదా పిల్లల్ని తీసుకెళ్ళడానికి స్కూల్ దగ్గర. నాకేమో సిగ్గు కొద్దిగా. అంటే సరే అని తను వెళ్ళాడు. గుక్క పెట్టేశాడు, ఎత్తుకుని బాల్కనీలోకి తిప్పుతున్నా. అయినా ఏమైనా కూడా అసలు వాడు కుక్క ఆపట్లేడు. ఇంకా అలా గుక్క పెట్టి అసలు కాపక కంటిన్యూ ఏడిసి ఆఖరికి ఎలా అంటే ఇంకా బ్రీత్ కూడా ఇబ్బంది అయిపోయింది వాడికి. అంటే ఏదో గొంతులో అడ్డుపడితేనో లేదా వామిటింగ్ వస్తేనో నాకు చెప్పడానికి రావట్లేదు, కానీ ఏదో అయినట్టుగా వాడు ఇంకా అలాగా ఏదో ఒకలాగా పెట్టేశాడు. ఏదో ఒకలాగా ఉండి ఏడుస్తూ గుక్క పెట్టేసి బ్రీత్ తీసుకోవడానికి కూడా లేనంత ఇబ్బంది అయిపోయి నేను మళ్ళీ అవికి ఫోన్ చేస్తే వీళ్ళేమో స్కూల్ బయట పిల్లకి ఏదో కొనుక్కుంటున్నారు. అవి పిల్లోడికి ఏమో అయిపోతుంది, కింద మీద అయిపోతున్నాడు, కళ్ళు తేలేసేస్తున్నాడు, ఒక్కన్నట్టు కళ్ళు తేలేసేస్తున్నాడు. గుక్క వదలట్లేదు, గుక్క పెట్టేశాడు. నాకు భయం వేసిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు తొందర వచ్చేయలేదా, నేను పిల్లని తీసుకుని నీకు ఎదురు వస్తాను, నాకేం అర్థం కావట్లేదు అంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలా, ఏమైంది పిల్లోడికి నాకు అర్థం కావట్లేదు. అట్లా మొత్తం ఉక్కిరి అయిపోయాడు అనమాట పిల్లోడు. అసలు ఇన్ని సంవత్సరాలు బట్టి ఎప్పుడు ఎదురుంటామే, నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు నేను, అంటే మామూలుగానే. అలాంటిది ఆవిడ నాకు చెప్తుంది ఇలా అంటే నాకు అర్థం కాల. అంటే వాళ్ళకి హిందీ, నేను తెలుగు కదా. అంటే చెవులు రుద్దమంటున్నారా, చెవులు డ్రాప్స్ వేయమంటున్నారా, చెవికి ఏమైనా కట్టమంటున్నారా, ఏదో చెప్తున్నారు. హాహా అనేసి అన్నాను. పక్కన డ్రెస్ జారిపోతుంది, డ్రెస్ సర్వ్ చేసుకుంటున్నా. ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే బాల్కనీలోకి. ఆ తర్వాత ఆఖరికి ఏమైందంటే ఇలా పట్టుకునేసరికి పిల్లోడు అంటే మనం ఎవరితోన్నా పొట్లాడినా అరిసినా ఆఖరికి కలిసిపోయి శ్వాస వచ్చేసి నీరసం అయిపోయి సొమ్మసిల్లిపోతాను చూడు, అలా అయిపోయాడు పిల్లడు. ఇలా అయిపోయి ఏడ్చి ఇలా అయిపోతున్నాడు. అంటే ఇంకెటో వెళ్ళిపోతున్నాడు పిల్లడు, మనలో లేడు. ఇలా అయిపోతున్నాడు.
అయిపోతున్నాడు. నాకేం అర్థం కావట్లా. బాబు 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 అనేసి అంటున్నాను. నాకు పక్క ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా మొత్తం ఇలా అయిపోయాడు, ఇంకా అలసిపోయి ఇలా అయిపోయి ఇంకా గమనైపోయాడు. అవి వచ్చాడు రాగానే ఇంకా అవి ఫుల్ ఫైటింగ్. ఇలా బయటికి వెళ్తేనే ఫోన్ చేసేస్తావు, ఏదో అయిపోయినట్టు ఆ మాత్రం చూసుకోలేవా, నేనేమన్నా 10 మందిని కన్నానని ఒకటే అరుస్తున్నాడు. కాదవి నేను చెప్పేది నువ్వు, పిల్లోడు అన్కాన్షియస్ అయిపోయాడు, పిల్లోడు మనలో లేడు, హాస్పిటల్ తీసుకెళ్దామా, నాకేం అర్థం కావట్లేదు అంటే కూడా కనీసం పిల్లోని చూడకుండా పొట్లాడుతూనే ఉన్నాడు. నాకు సంబంధం లేదు, నేను చూసుకోను, నువ్వేమైనా చేసుకోలేదా, మనిషిని పెట్టుకో అనేసి ఇంకా అలా పొట్లాడుతూనే ఉన్నాడు. నేను ఇంక ఏడుస్తూ ఉన్నా. ఇంకప్పుడు వచ్చి పిల్లోని తీసుకున్నాడు. నేను అన్నా, కనీసం పిల్లోడు ఎలా ఉన్నాడా లేడా అని ముఖమన్నా చూసాను, వచ్చి పొట్లాడుతున్నా అంటే నేను చూసా, చేయి కదిపాడు అన్నాడు. చేయి కదిపితే అయిపోయిందా అనేసి, అలాగా అయితే నువ్వు వెళ్ళి మరి పిల్లని తీసుకురా అన్నాడు. సరే అదే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లోడు అసలు మాట వినట్లేడు కదా, ఏడు పాపట్లేడు కదా, కాబట్టి నేనే వెళ్ళి పిల్లని తీసుకొస్తే కనీసం అవి అన్న పిల్లోడు అంటే నా వల్ల పిల్లోడికి ఏదన్నా అవుతుందని నాకు భయం అవుతుంది. ఎందుకంటే నేను ఎంత పట్టుకున్నా ఏడు పాపట్లేడు, అదే అవి దగ్గర ఉంటే ఏడు ఆపుతున్నాడు. నిజంగా ఈరోజైతే నేను చాలా భయపడ్డా. నేను చాలాసార్లు భయపడ్డా, బట్ ఈరోజైతే నేను బాగా భయపడ్డాను. అంటే నా వల్ల పిల్లోడికి ఏమన్నా అవుతుంది అనేసి నాకు చాలా భయం వేసింది ఈరోజు. మమ్మీ ఎట్లా ఏడిసిందిరా స్కూల్ నుంచి? మమ్మీ ఏడ్చిందా స్కూల్ నుంచి వచ్చాక? నువ్వు చెప్పావు కదా ఏడవద్దు, తమ్ముడు ఏడుస్తాడు, వాడిని ఏడు పాపించడం కష్టం అని నువ్వు చెప్పావు కదా. మమ్మీ ఏడ్చింది కదా బాగా, కళ్ళలో నీళ్ళు పెట్టుకుని. అయితే ఇంకా ఈరోజైతే అంటే నేను అలా దగ్గరగా వాడిని పట్టుకుని నేను నా చేతులతో చూశాను కదా, కేవలం నా వల్ల, అంటే నా చేతిలో ఉంటే వాడు ఓదార్పు అవ్వట్లేదు, వాడు ఏడుస్తూనే ఉన్నాడు. కేవలం నా వల్ల పిల్లోడికి ఏదైనా ప్రమాదం అవుతుందేమో అని నేను అంటే ఇంకా అసలు పిల్లోడు దక్కుతాడా లేదా, అంటే పిల్లోడికి ఏమైపోయింది మనలో లేడు పిల్లోడు అనేసి నాకు చాలా ఇబ్బంది అయింది. ఎడ్డీకి జడ నేనైతే పేలు దువ్వి వెనకది స్టార్స్ కూడా స్టార్స్ ఏవి లేవు. తినేవే అయితే ఇంకా నాకేం చాలా అర్థం కావట్లేదు. ఇంకా పిల్లల్ని నేనే వెళ్ళి తీసుకురావాలి స్కూల్ నుంచి. కానీ ఏదైనా పనుల మీద వీళ్ళు బయటకు వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఎంతమంది తల్లులకి అనిపిస్తుందో అంటే ఓన్లీ తల్లితోటి పిల్లోడు ఏమీ చేయలేము. మమ్మీ ఒకసారి నాకు ఏం చెప్పదు పెద్ద నీకు నచ్చినట్టు నువ్వు. ఆ కోకోకోలా గురించి పొద్దున్న చాలా వీడియోస్ చూపించాను, తాగకూడదు, అయినా కూడా ఆమె ఒకటే మాట తాగుతా అని చెప్తాను. తాగాలనిపిస్తుంది. సరే ఇంకా వినని వాళ్ళకి ఏం చేయలేం వదిలేసి. సో కొంతమంది కామెంట్ చేశారు, మీ మమ్మీ ఉండాలి కదా, మమ్మీ లేదంటే మా మమ్మీ ఎప్పుడూ ఉండదు, ఫస్ట్ బేబీ అప్పుడు లేదు, ఎప్పుడూ ఉండదు, ఆవిడకి ఇష్టం లేదు, అసలు మా ఇంట్లో ఏమున్నా ఆవిడ ఉండదు, ఆవిడకి ఇష్టం లేదు, బట్ వేరే వాళ్ళ దగ్గర అయితే వెళ్తుంది, అది మ్యాటర్. అయినా మా అమ్మ మీద పిల్లోని కానీ వదలలేం, బికాజ్ ఆమె చాలా కేర్లెస్, కావాలని వాళ్ళకి దెబ్బలు తగిలిపించడం, చాలా కేర్లెస్, అంటే ప్రేమగా చూసుకోదు, అది మ్యాటర్. ఎన్నిసార్లు చెప్పిన ఫోన్లన్నీ ఒకటే దగ్గర పెడతాడు, అవి వెళ్తే అంటే వినడు. పిల్లోడి దగ్గర అసలు ఫోన్ పెట్టద్దు అంటే కూడా వినడు. టెడ్డీ సౌండ్ పెట్టక, తమ్ముడు ఉన్నాడు ఇటు పక్కకు. అయితే ఇంకా కొంతమంది ఏం కామెంట్ పెట్టారంటే, ఇంట్లో అంతా హెల్ప్ఫుల్గా ఉన్నాడు కదా అవి, ఇంకా ఎందుకు నువ్వా అంటే ఇంట్లో
నేను చెప్తున్నాను, ఇంట్లో అన్ని పనులు హెల్ప్ చేస్తాడు, కుకింగ్ అంతా చేస్తాడు, తినేటప్పుడు ఫస్ట్ ముద్ద నాకు పెడతాడు, అంతా ఓకే. మరి మిగతా ప్రేమ పరిస్థితి ఏంటి? ప్రేమగా అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండాల్సిన లవ్, రొమాన్స్, అదంతా దాని పరిస్థితి ఏంటి? అది లేదని నేను అనేది, అది కావాలని నేను అనేది. మొత్తానికైతే బుడ్డోడైతే కనుక, నాకు బుడ్డోడు అంటే భయం వేస్తుంది. అందరికీ పిల్లలంటే ఇష్టం ఉంటుంది కదా, నాకు ఇష్టం కన్నా కూడా భయం ఎక్కువైపోతుంది. అవి లేకుండా వాడిని చూసుకోవాలంటే నాతో అవ్వట్లేదు, చాలా భయం అవుతుంది. నేను వీడియో కూడా ఎందుకు తీయట్లేదంటే, ఆ వీడియో నేను మళ్ళీ చూడలేను. ఆ వీడియో చూస్తే ఇంకా నాకు మనసు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు టెడ్డీ కొన్ని ఎప్పుడైనా ఏడుస్తున్న వీడియోస్ నాకు చూస్తే నాకు మనసు చలించిపోద్ది. అట్లా ఇప్పుడు వీడియో ఏడ్చేటప్పుడు ఇప్పటిదాకా ఎప్పుడూ వీడియో తీయలేదు. ఎందుకంటే వాడు ఏడ్చేటప్పుడు నేను వీడియో తీసాను. ఆ వీడియో మళ్ళీ చూసినా, ఫ్యూచర్లో చూసినా కూడా అమ్మ వీడియోలో ఏడుస్తున్నప్పుడు అంటే మనం ఏడవకుండా చూసుకోవాలి కదా, ఏడిస్తే ఓదార్చాలి కదా, ఓదార్చిన ఏడు పాపట్లేదు. కానీ ఆ వీడియో చూస్తే మళ్ళీ ఫ్యూచర్లో భయం అవుతుంది నాకు అని అనుకుంటున్నా. కానీ వాడు ఇంకోసారి అట్లా ఏడవకూడదని దేవుని కోరుకుంటున్నాను గుక్కపట్టి. కానీ ఒకవేళ వాడు ఏడిస్తే ఈసారి అయితే వీడియో తీస్తాము. ఎందుకంటే అందరూ చెప్పినంత ఈజీ కాదు పిల్లోని హ్యాండిల్ చేయడం, అస్సలు ఈజీ కాదు. ఏం చేసినా ఆ బాబు ఏడుపు ఆపట్లేడు. ఇంకోటి నార్మల్ పిల్లలు అయితే మనం కూడా సర్లే ఏడుస్తారు, ఊరుకుంటారు అనుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లం ఉన్న పిల్లోడు కాబట్టి ఎక్కువ భయపడుతుంది. అందులో డాక్టర్ చెప్పాడు పిల్లోడు ఏడవద్దు అని. అయితే కొంతమంది కామెంట్ చేశారు, అదే మహేష్ బాబు దాన్ని అయితే సెట్ కాదు చెప్పాను కదా. అపోలో హాస్పిటల్ కూడా నేను వెళ్ళాను, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే 8th month అప్పుడు అపోలో జనరల్ అని ఒకటి ఉంది, అక్కడ కూడా నేను వెళ్ళి హార్ట్ ఆపరేషన్ నుంచి కనుక్కున్నాను. వాళ్ళు కూడా బాగా బీదవాళ్ళు, రోజువారీ పనులు చేసే కూలి వాళ్ళు, బీదవాళ్ళకైతే చేస్తాము. మామూలు వేరే వాళ్ళు అంటే బ్యాక్గ్రౌండ్ చూస్ చేస్తారు, వేరే వాళ్ళు అయితే అమౌంట్ పెట్టుకోవాలనేసి అన్నారు. నిజంగా నేను అమౌంట్ సంపాదించినప్పుడంతా మా వాళ్ళకి అంతా ఇచ్చేసాను. ఇప్పుడు అయితే నా దగ్గర అమౌంట్ లేదు, ఇప్పుడు నేనేం సంపాదించట్లేదు కూడా. ఇప్పుడు కావాలంటే అమౌంట్కి అయితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తానికి చెప్పాలనుకున్నది ఏంటంటే, పిల్లోడు అయితే గుక్కపట్టి ఏడుస్తున్నాడు, నా చేతిలో ఉంటే ఇంకా ఏడుస్తున్నాడు, పాలు పెట్టబోతే ఇంకా ఏడుస్తున్నాడు. సో వాడిని ఎలా ఓదార్చడం అది ట్రై చేస్తున్నా, కానీ నాతో అవ్వట్లేదు. అవి దగ్గర ఉంటేనే సైలెంట్ ఉంటున్నాడు, నా దగ్గర ఉంటే అసలు ఉండట్లేదు. నేను ఒక్కదాన్ని పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నా. నా వల్ల నా దగ్గర ఉన్నప్పుడు పిల్లోడికి ఏం ప్రమాదం అవుతుందో అని నాకు భయం అవుతుంది. ప్రమాదం అంటే అలా గుక్కపట్టి ఏడవడం వల్ల వాడు ఏడుస్తుంటే నాకు కూడా చాలా బాధ అవుతుంది.